హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈరోజు అనగా 15, అలాగే రేపు 16 ఈ 2 తారీఖుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులనేటివి ఎలా ఉండబోతున్నాయి? అలాగే ఈ యొక్క ద్రోణి ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా కురిసే ఛాన్సెస్ ఉండొచ్చు? ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి? అలాగే ఏ ప్రాంతాలకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది? నెక్స్ట్ రానున్నటువంటి రోజుల్లో మరలా బంగాళాఖాతంలో ఏవైనా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉండొచ్చా? సో, ఒకవేళ ఏర్పడే ఛాన్సెస్ ఉన్నట్లయితే దాని ప్రభావం అనేది ఎక్కువగా ఏ ప్రాంతాల మీద చూపిస్తుంది? ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉండొచ్చు? ఈ వివరాలన్నిటి గురించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. దాని మీద క్లిక్ చేసి చెక్‌ఔట్ చేసేసేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. ఈ వీడియోలో క్లియర్‌గా ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్ ద్వారా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇక మీరిక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఇమేజ్ వచ్చేసి ప్రస్తుతం అనగా ఈరోజు 15వ తారీఖున ఇప్పుడుకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. ఓకేనా? ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావంతో మెయిన్ మనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చేసి ఏపీలో వచ్చి ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు, తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలకు ఎఫెక్ట్ అనేది అయితే ఉండబోతుంది. ఓకేనా? ఇక్కడ మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క అల్పపీడన ద్రోణి అనేది కోల్కతా, జార్ఖండ్ ఆ యొక్క ప్రాంతాల మధ్యలో ఏర్పడి, సో, దాని ఎఫెక్ట్ వలన సో, వాటికి ఆనుకొని ఉన్నటువంటి మన ఏపీ, తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభావం చూపుతుందన్నమాట. ఓకేనా? ప్రస్తుతం చూసుకున్నట్లయితే వెదర్ ఎలా ఉందో, ఈ విశాఖపట్నము, విజయనగరము, రాజమహేంద్రవరం, కాకినాడ ఈ ప్రాంతాలకు అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండొచ్చు. అండ్ దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ హైదరాబాదు, దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా వర్షాలయ్యేటువంటివి లైట్‌గా నమోదవుతున్నాయన్నమాట ప్రస్తుతానికి సంబంధించి చూసుకున్నట్లయితే. ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కడా కూడా వర్షాలయ్యేటువంటివి లేవన్నమాట ప్రస్తుతానికి. కేవలం ఈ యొక్క ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మాత్రమే, రిమైనింగ్ ఇంకెక్కడా కూడా ఇక్కడెక్కడా కూడా లేవన్నమాట. కేవలం ఇక్కడ మాత్రమే. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దాము. ఇదొచ్చేసి మనకు 6, 7 గంటల సమయాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. ఈరోజే. ఓకేనా? సేమ్ ఈ ప్రాంతాల దగ్గరే వర్షాలు కురిస్తే అక్కడక్కడ లైట్ రెయిన్ నమోదవుతుంది విశాఖపట్నం సరిహద్దుల్లో. అలాగే తెలంగాణ స్టేట్‌లో వచ్చేసి హైదరాబాదు, మహబూబ్‌నగరు ఈ యొక్క జిల్లాల సరిహద్దుల్లో అక్కడక్కడ ప్రాంతాల్లో వర్షాలయ్యేటువంటివి పడతాయి. అది కూడా లైట్ రెయిన్. అంతేగాని అంత హెవీ రైన్ కాదు. రిమైనింగు ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఎక్కడా కూడా లేవన్నమాట. పడవు. ఈరోజు సాయంత్రం అంటే 6, 7, 8 ఆ గంటల సమయానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట ఇది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి ఇంకొక ఇమేజ్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే, ఇది మనకు ఈరోజు నైట్‌కి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. ఒక 10, 11 గంటల సమయంలో. సో, మాక్సిమం పడితే అది కూడా తుప్పరులతో కూడుకున్నటువంటి వర్షాలు కురుస్తాయి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో. అంతేకాని ఇంకెక్కడా కూడా ఈరోజు రాత్రికి 10, 11 గంటల సమయంలో వర్షాలయ్యేటువంటివి లేవన్నమాట. ఏ డిస్ట్రిక్ట్స్‌లో కూడా. ఇక్కడికి క్లియర్. ఇక రేపు అనగా 16వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజెస్‌లో చూద్దాము ఎలా ఉంటుంది వాతావరణం అనేది పొద్దున్నుంచి సాయంత్రం వరకు. ఓకేనా? సో, రేపు ఎర్లీ మార్నింగ్ గనుక చూసినట్లయితే 6, 7 గంటల సమయంలో మాక్సిమం ఏ జిల్లాలో కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా వర్షాలు పడే అవకాశాలైతే కనిపించడం లేదు. సో, మంచు తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండొచ్చు ఉంటే. అది కూడా ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రమే. అంతేకాని ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు అంత ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. చలి తీవ్రత కూడా. ఓకేనా?
అలాగే తెలంగాణ స్టేట్‌లో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి రేపు ఎర్లీ మార్నింగ్ కొంచెం చలి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి ఇది రేపు అనగా మధ్యాహ్నము 16 తారీఖున మధ్యాహ్నం 1 గంట సమయంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఆ సమయంలో వచ్చేసి హైదరాబాదు, మహబూబ్‌నగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లైట్ రైన్ నమోదవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకేనా? అలాగే ఈ యొక్క విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరము ఈ ప్రాంతాల దగ్గర అక్కడక్కడ కూడా లైట్ రైన్ నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. రిమైనింగ్ ఎక్కడ కూడా ఏ జిల్లాల్లో కూడా వర్షాలు అయ్యేటువంటివి లేవన్నమాట. సో, కంప్లీట్‌గా ఎండ అనేది అయితే ఉంటుంది. కొంచెం ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడికి క్లియర్. నెక్స్ట్ ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దాము. సో, ఇది రేపు మధ్యాహ్నం 2, 3 గంటల సమయంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, అప్పుడు ఇంకొంచెం వర్షం అనేది ఎక్కువగా నమోదవ్వచ్చు. ఓకేనా? ఎక్కడ సేమ్ తెలంగాణ స్టేట్‌లో వచ్చేసి ఈ యొక్క మహబూబ్‌నగర్, హైదరాబాదు, దాని తర్వాత కాశగూడెము, రామగూడెము, నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి మన ఏపీలో అనంతపురము, కర్నూలు. ఓకేనా? ఈ యొక్క ప్రాంతాల్లో కూడా దీని ఎఫెక్ట్ అయితే తగిలే ఛాన్స్ అయితే ఉండొచ్చు. కొంచెం మోస్తరుగా వర్షపాతం నమోదవుతుంది. అలాగే విశాఖపట్నం ప్రాంతాల సరిహద్దుల్లో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 2, 3 గంటల సమయంలో. అలాగే రిమైనింగ్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్షాలు లేవన్నమాట. ఓకేనా? కేవలం ఇక్కడ మాత్రమే ఉన్నాయి. మీకు క్లియర్‌గా ఏరియా నేమ్స్‌తో సహా కనిపిస్తుంది ఇక్కడ. ఇక ఈ ఇమేజ్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది రేపు సాయంత్రము 5, 6 గంటల సమయానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సేమ్ మనకు రేపు సాయంత్రం కూడా ఈ తెలంగాణ స్టేట్‌లో ఈ ప్రాంతాలన్నిటికీ వర్షపాతం నమోదవుతుంది. వర్షాలు పడతాయి. అది కూడా హెవీ రైన్ ఏమి కాదు. ఒక తుప్పరల నుంచి మోస్తరుగా వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఇక్కడ విశాఖపట్నం, రాజమహేంద్రవరం ఈ ప్రాంతాల దగ్గర అయితే లేదు. రేపు సాయంత్రం 5, 6 గంటల సమయంలో. కేవలం తెలంగాణ స్టేట్‌లో ఈ ప్రాంతాలకు మాత్రమే ఉంది. ఇక్కడైతే పడదనమాట. వర్షం అనేది ఉండదు. రిమైనింగ్ ఈ ప్రాంతాలకు కూడా వర్షాలు ఎటువంటివి ఉండవు. ఓకేనా? సో, మన ఏపీలో ఈ యొక్క కర్నూలుకి సంబంధించి దానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా తగిలే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఈ రైన్ ఎఫెక్ట్ అనేది. అది కూడా హెవీ రైన్ కాదు. లైట్ రైన్ అనేది. ఓకేనా? ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనించండి. ఎందుకంటే ఇది వరి కోతల సీజన్ కాబట్టి నార్మల్‌గా అందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేదాన్ని షేర్ చేయండి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా. సో, ఇక రేపు రాత్రికి వెదర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్రాంతాలన్నిటిలో కూడా ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలన్నిటికీ కూడా కొంచెం పొగమంచుతో కమ్ముకొని అయితే ఉండే ఛాన్స్ అయితే ఉండొచ్చు. అది కూడా చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండొచ్చనమాట. సో, ఇలా అయితే ఉన్నాయండి. ఈరోజు రేపుకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అనేటువంటివి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అనేటువంటివి వస్తూనే ఉంటాయి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.